నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, రీసెంట్గా ఆగస్టు 26, 2025 నాడు తెలంగాణ హైకోర్టు సాదా బైనామా భూముల మీద ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అసలు సాదా బైనామా భూములు అంటే ఏంటి, సాదా బైనామా భూముల మీద ఆ జడ్జిమెంట్ ఏంటి, కోర్టు చెప్పిన దాని ప్రకారంగా మనకు పట్టాదారు పాస్బుక్ జారీ అయ్యే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, సాదా బైనామా భూములు అని అంటే తెల్ల పేపర్ల మీద రాసుకొని కొనుగోలు చేసినటువంటి భూములు అని అర్థం. అయితే 2020 కంటే ముందు మన దగ్గర పాత పట్టాదారు పాస్ పుస్తకాలు, మాన్యువల్గా చేతి రాతలతో రాసినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు యజమానుల వద్ద ఉండేవి. 2020వ సంవత్సరంలో కేసీఆర్ గారు ధరణి అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చి, ధరణి చట్టం ద్వారా వ్యవసాయ భూముల మీద భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేసినారు. అయితే ఈ ధరణి చట్టం ప్రకారంగా పట్టాదారు పాస్ పుస్తకాలను అందించినారు. కానీ ఈ ధరణి చట్టంలో సాదా బైనామాకు సంబంధించిన భూముల అంశం గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదు. ఎక్కడ ప్రస్తావన చేయకుండా ఏం చేశారు అని అంటే 112 అనే ఒక జీవోని తీసుకువచ్చి, ఈ జీవో ప్రకారంగా సాదా బైనామా రూపంలో కొనుగోలు చేసినటువంటి భూములను క్రమబద్ధీకరణ చేస్తూ ఆ భూముల మీద పట్టాలు జారీ చేస్తామని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే ఈ జీవో 112ను సవాలు చేస్తూ నిర్మల్ జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి, దేవిదాస్ సిండే అనే ఒక వ్యక్తి హైకోర్టులో ఒక పిల్, తెలంగాణ హైకోర్టులో ఒక పిల్లు వేశాడు. పిల్లు వేసి ధరణి చట్టంలో ఎక్కడా సాదా బైనామా భూములకు సంబంధించి క్రమబద్ధీకరణ చేయాలన్న అంశాన్ని ప్రస్తావన చేయకుండా జీవోను తెచ్చి సాదా బైనామా రూపంలో భూములు కొనుగోలు చేసిన వ్యక్తులకు పట్టా జారీ చేయడం అనేది చట్ట విరుద్ధము. కాబట్టి ఆ జీవో మీద స్టే విధించండి అని చెప్పి న్యాయస్థానాన్ని కోరినాడు. సో న్యాయస్థానము 2020 సంవత్సరంలో ఆ జీవో మీద స్టే విధించింది. ఆ తర్వాత 2025వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వము భూభారతి చట్టం 2025ని అమలులోకి తీసుకొచ్చింది. సో ధరణి చట్టంలో కొత్త చట్టం భూభారతి అనే చట్టం అమలులోకి వచ్చింది. సో ఈ చట్టంలోని సెక్షన్ 6లో సాదా బైనామా భూములకు సంబంధించిన అంశాన్ని చాలా స్పష్టంగా